కొద్ది బాబు. భూషణం రమ్మంటే వచ్చాను. డబ్బుకు ఆశపడి ఆడు ఏం చెబితే ఆ పని చేశాను. దేవతలాంటి మీ అక్క ఎన్ని బాధలు పెట్టాడు. నన్ను క్షమించు బాబు. నన్ను వదిలేస్తే నా దారిన నేను పోతాను. నిన్ను వదిలిపెట్టావా? మా అక్కయ్యని ఎంతకాలం బాధ పెట్టావో నువ్వు అంతకాలం బాధపడాల్సిందే. అంతవరకు ఈ బంగ్లా నీకు బందికానా. నన్ను వదిలిపెడితే నీకు రహస్యం చెబుతాను బాబు. రహస్యమా? నాకేం అవసరం లేదు. కావాలంటే భూషణానికి చెప్పుకో. ఇది మీ నాన్నగారి హత్యకు సంబంధించిన విషయం బాబు. హత్య? ఏమిటి? ఒరే శక్తి, పార్టీకి టైం అవుతుంటే ఇంకా కూర్చుని ఉన్నావేంట్రా? వస్తున్నానక్క. త్వరగా చెప్పు. పార్టీ నుంచి వచ్చాక తోటలోకి రండి బాబు, అంతా వివరంగా చెప్తాను. Hello dear friends. Attention please. I would like to announce a happy news to all of you. గజపతి రాజా వారి కుమారుడు మిస్టర్ శక్తి మాకు కాబోయే అల్లుడు అని చెప్పడానికి మేము. ఏం జగపతి రాజా వారు, ఆ తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం పూర్తి చేద్దామా? మిస్టర్ భూషణం, అరిచేతుల మీద అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఇలాంటి చిల్లర మనిషికి తాగుబోతుకిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అదే కుర్రాడు ఏదో తెలియక సరదా పడ్డాడు. మేము తెలియకే ఈ సంబంధాన్ని చేసుకుందాం అనుకున్నాం. మరి కళ్యాణి అభిప్రాయం? నా అభిప్రాయం ఇక మీరు వెళ్ళొచ్చు. కళ్యాణి, ఇప్పటికీ నీకు అతనే కావాలనిపిస్తే అతనితో వెళ్ళొచ్చు, లేదా లోపలికి పద. చెప్పింది ఏం వినాలి? 10 మందిలోనూ మా పరువు ఎలా తీయాలో అలా తీసినందుకు నీ మాటలు వినాలా? కళ్యాణి, నేను అసలు శక్తిని కాను. అంటే శక్తి స్థానంలో ఉన్న శివని అతని తమ్ముణ్ణి. శక్తితో నీకు జరగాల్సిన నిశ్చితార్థం నాతో జరగడం ఇష్టం లేక ఇలా నాటకం ఆడాను. చాలా తొందరపడ్డావు. ఈ విషయం ముందే చెప్పచ్చుగా. నేను ప్రేమించింది పేరుని కాదు, నిన్ను, నీ మనసుని. నిజమే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రేపే నిశ్చితార్థం కార్యక్రమం పెట్టుకుందాం. వస్తాను. అంత తొందర ఏమిటి? మా నాన్న హత్యకు సంబంధించిన రహస్యం ఏమిటో చెప్తానని చంప, అది తెలుసుకోవడానికి వెళ్తాను. వస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? వీడి పేరు శివగడ. అవునన్నయ్య. తమ్ముడు, ఇప్పుడు మన మామూలు తెలివితేటలు ఉపయోగిస్తే లాభం లేదురా, అతి తెలివితేటలు ఉపయోగించాలి. ఏడు శక్తిగాడు కాదా? చంపేమో మన రహస్యాలు శివగాడికి చెప్పేస్తానంటుందా? ఆ శక్తిగాడేమో పల్లెటూళ్ళలో ఉన్నాడా? అది ఒక్క దెబ్బకి 3 పిట్టలు రాలిపోవాలి. అర్జెంటుగా నువ్వు పనిచేయి. ఆ శక్తిగాడిని, చెంటిని, శివగాడి బామ్మని ఈడ్చుకొచ్చి మన మామిడి తోటలో పడే. వాళ్ళకున్నాడు తెలియని మనుషులు పంపించారు. బాస్రా తమ్ముడు, ఇన్నాళ్ళు శివగాడు ఆడిన డ్రామాని మనం చూసాం. ఇప్పుడు మనం ఆడే డ్రామాని ఆ శివగాడు చూస్తాడు. బాయా చంపా, శివగాడి కోసం ఎయిటింగ్ చేస్తున్నావా? రహస్యం చెప్పేద్దామని ఒక్కసారి చూడు. ఇప్పుడు నా మొఖం చూస్తుంటే ఎవ్వరు జ్ఞాపకం రావట్లేదా? చంపా, 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 ఎవరు చేశారు ఈ పని? చెప్పు. ఏదో రహస్యం చెప్తాను. చెప్పు చంపా, చెప్పు, చెప్పు. తమ్ముడు, వీడు చంపని చంపేశారా? వీడి చేతులు ఇరిచి కట్టాయి. కట్టు. తమ్ముడు, వీడిని కట్టేసి గదిలో పడేసి పోలీసులు ఫోన్ చెయ్యి. పదరా, పద.
పారిపోయి అటు వెళ్దాం పదండి